హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికి 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, సాజీరా, అలాగే బగారా పువ్వు, బగారా ఆకు, అలాగే కొద్దిగా మింట్ లీవ్స్ అంటే పుదీనా ఆకులు వేసుకొని ఈ అన్నాన్ని ఉడికించుకోవాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశానండి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ వెజ్ పలావ్కి రైస్ని మరీ మెత్తగా ఉడికించకుండా ఇలా పుల్లలుగా ఉంచుకోవాలండి. తర్వాత నేను వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. స్టవ్ పై బాణీ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలాగే ఒక స్పూన్ వరకే ఆయిల్ని యాడ్ చేశానండి. నెయ్యి కొద్దిగా వేడెక్కగానే ఒక హాఫ్ స్పూన్ వరకు సాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వెజిటేబుల్ ముక్కలు అంటే నేను ముందుగా బీర్నీస్, పొటాటో ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కల్ని, కరివేపాకుని కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పులోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నేను పెరుగును తీసుకున్నానండి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఉడికించుకునే వెజిటేబుల్స్ దానిలో యాడ్ చేయాలండి. ఇలా వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. రుచికి సరిపడా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి మరి కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక 4 నుంచి 5 వరకు నేను కాజును కూడా తీసుకున్నానండి. వీటిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా దీనికి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో స్పైసీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఉండే వెజిటేబుల్ పలావ్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ని దీనికి యాడ్ చేయొచ్చండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్లో పెరుగు రైతా కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి క్యారెట్ మరియు దోస ముక్కల్ని ఇలా సన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి అదే బౌల్లోకి తీసుకున్నానండి. దీనిలోకి మీరు కావాలంటే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 స్పూన్స్ వరకు నేను పెరుగును యాడ్ చేశానండి. అంతే, పెరుగు రైతా రెడీ అయిపోయింది. దీనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ వెజ్ పలావ్లోకి ఈ రైతా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.